ఆర్టీసీ కార్మికులు పట్టుదలకు పోవద్దని ప్రజల పక్షాన ఆలోచించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో అన్నారు. ఆత్మహత్యల వల్ల కుటుంబాలు వీధిన పడతాయని, కార్మికులెవరూ తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. సమ్మె విరమించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నా తమ సమస్యలు రైతులను ఇబ్బంది పెడుతోందని అన్నారు. టిఫిన్ చేసిరా? బిగ్ టీవీ దేవరకొండ పోలేదు. తెలుసు తెలుసు. రమేష్ నీది రాలేదు, అందరు నీ మొబైల్ తీయాలా? కదా అందరికీ నమస్కారం. బాబు పంపుతుంది. రామప్రసాద్ రాష్ట్రంలో 2-3 ప్రధానమైనటువంటి సమస్యలు. ఒకటి ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సత్వరం పట్టుదలకు పోకుండా ఇటు ప్రభుత్వం కానీ అటు కార్మిక సంఘాలు కానీ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న ఆర్టీసీ కార్మికుడు డ్రైవరు శంకరయ్య గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలా తప్ప ఆత్మహత్యల ద్వారా వచ్చేది ఏముండదు. దానివల్ల మన కుటుంబాలు నష్టపోతాయి. కొందరు ప్రేరేపిస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వెసులుబాటును, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా రెండో ప్రధాన సమస్య ఈ యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,543 కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు 4,26,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. వాటికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 2,04,000 టన్నులు, నల్గొండ జిల్లాలో 1,16,000 టన్నులు, సూర్యాపేటలో 51,000 టన్నులు కొనుగోలు చేసినారు. కొనుగోలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు రైస్ మిల్లర్లు కానీ ఇటు అధికారులు కూడా మా దృష్టికి కొన్ని సమస్యలు తెచ్చినారు. ఎన్నడలేని విధంగా ఈసారి తాలు సమస్య ఎక్కువగా వచ్చింది. దానికి కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణ చేసినప్పుడు సీడులో కూడా కొంత లోపాలు ఉన్నట్టుగా మనం
కానీ ప్రభుత్వం విత్తన సంస్థలు ఈ సీడ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిల్లర్స్తో కూడా నల్గొండ జిల్లాలో అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడినారు. దీనికి 5% మాత్రమే అలో చేసేటువంటి అవకాశం ఉంది ఇది తాళ్ళు. కానీ అది 11% వస్తూ ఉన్నది. ఆ 5% మీద మిగతా దాన్ని మాత్రం కట్ చేసి మిగతా దానికి వాస్తవ ఎంఎస్పీని చెల్లించాలనేటువంటి ఒక అవగాహన ఇది అఫీషియల్గా కాకుండా ఇటు అధికారులు, అటు రైస్ మిల్లర్లు, ఇటు రైతులు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుసు. అధికారికంగా కలెక్టర్ ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు. సబ్జెక్టు కరెక్షన్ రైస్ మిల్లర్లు రైతులే కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఒకవేళ తాలు పడితే 41 కిలోలు, తాలు పట్టకుండా తీసుకొస్తే 42 కిలోలు అనేది మాట్లాడుకున్నారనేటువంటి విషయం మాత్రం తెలుసు. అన్ని ప్రాంతాల్లో మళ్ళీ తాలు కూడా లేదు, అది కూడా చెప్తున్నాను నేను. అన్ని ప్రాంతాల్లో కూడా తాలు రావట్లేదు, కొన్ని ప్రాంతాల్లోనే తాలు వస్తుంది. ఏది ఏమైనా సరే రైతుకు నష్టం జరగవద్దు, ఎక్కడ కూడా ధాన్య సేకరణ ఆగొద్దు. ఖచ్చితంగా ధాన్య సేకరణ జరగాల. ఎందుకంటే ఇది అకాల వర్షాలు పడేటువంటి సీజను కాబట్టి ఒడ్లు తడవడం, మళ్ళీ వాటిని ఆరబోయడం, మళ్ళీ చేయడం అనేటువంటిది చాలా కష్టమైన పని. కాబట్టి రైతులు, మిల్లర్లు సహకరించాలా, ప్రభుత్వానికి కూడా సహకరించాలా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కల్లాలలో ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. తీర్పును చాలా స్పష్టంగా ఉంది. అసలు కోర్టుకు పోయింది దేని మీద పోయినారు? బీసీ గోస్ కమిషను చట్ట విరుద్ధము కాబట్టి దాన్ని రద్దు చేయాలని పోయినారు. హైకోర్టు ఏం చెప్పింది? కాళేశ్వరం మీద పీసీ ఘోష్ గారు చేసినటువంటి కమిషన్ చట్టబద్ధమే అనేటువంటిది ఇచ్చి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు అధికారులకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పారు. దిస్ ఈజ్ వెరీ టెక్నికల్ మైండ్స్. నేను దాని లోతులో పోను, ఎందుకంటే వాళ్ళు ఎవరు తిన్నారా ఎవరు తినలేదా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎవరి మీద ఆరోపణలు చేయను. మంచిగా ఉంటే పొగుడతాం, తప్పు లేదు. కానీ చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మీరు కాళేశ్వరం ఓవర్ బర్డెన్ టు ద స్టేట్ అని. కాళేశ్వరం అనేది భవిష్యత్తులో ఓవర్ బర్డెన్ అవుతుంది. ఇది నాతో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి. ఎందుకనంటే లెక్కలు చేస్తే ఎకరాకు 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తే మీకు 25,000 రూపాయల ఖర్చు వస్తుందనేటువంటి విషయం చెప్తా ఉన్నారు చాలామంది. కానీ దాన్ని ఎవరు పెద్దగా మనం పట్టించుకోలేదు. మనకేందంటే రాక తెలంగాణ తెచ్చుకున్నాము, మన గోదావరి నీళ్ళు ఉత్తగిపోతున్నాయి, మనం డౌన్లో గోదావరి ఉంది, అప్పులో తెలంగాణ ఉంది కాబట్టి మనం లిఫ్ట్ ద్వారా తప్ప మనకు ఆల్టర్నేటివ్ మార్గాలు లేవు. ఇటు గోదావరి మీదనే ఏంటంటే ఇటు కృష్ణా బేసిన్లో అంతే. కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను అందరూ కూడా సమర్థించినాం. దాంట్లో ఏం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు సమర్థించడం అంటే కరప్షన్ సమర్థించడం కాదు. ఏంది ఎవరు తప్పు చేసినా దాంట్లో ఇంజనీర్లు తప్పు చేయని, ప్రభుత్వం తప్పు చేయని, ఎవరు తప్పు చేసినా తప్పు కదా. అదే పోటీ దీన్ని చేస్తా నేను చెప్పట్లేదు. అవకాశాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఏంది అవకాశాలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయి. ఫస్ట్ ప్రియారిటీ యూతే. ఏంది కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే అప్పుడు ఆలోచన చేద్దాం. నేను ఎక్కడి నుంచైనా నేనేం చెప్పను. ఇవన్నీ ఇప్పుడు డీలిమిటేషను, కథ, కార్ఖానా, రిజర్వేషన్లు, ఈ పంచాయతీలు అన్నీ పోవాలి కదా.